మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇప్పుడున్న సొసైటీలో చూసుకుంటే అమ్మాయిలపై అత్యాచారాలు, ర్యాగింగ్లు, హెరాస్మెంట్లు ఇలా రకరకాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ పేర్లతో ఇబ్బందులు, ఎన్నో రకాలు ఇలా చూసుకుంటే. ఇలాంటివన్నిటికీ అరికట్టాలంటే చిన్న వయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలని చెప్పేసి మనతో అంటున్నారు విజయ బంగారు గారు. అమ్మతో మాట్లాడి అసలు ఏంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అసలు పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎవరు నేర్పించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, చూసుకుంటే ఇప్పుడు మీరు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మాట్లాడదాం, మనం తెలియజేద్దాం అందరికీ. అసలు ఇప్పుడున్న సొసైటీలో ఇది చాలా అవసరం అన్నారు. అసలు ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఈ రేపులు, మానభంగాలు అనేదాన్ని ఎలా అరికట్టచ్చు అంటారు ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తోటి? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనం ఇవాళ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అంటే మనుషుల ఆలోచనలు అలా మారిపోయాయి. అంటే మన పిల్లలను, ఇంక్లూడింగ్ మగపిల్లలను కూడా ఎవరిని నమ్మి వాళ్ళ దగ్గర మనం వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ మీద మనకు నమ్మకం లేదు. అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళని కూడా, అంటే సారీ టు సే, ఇంట్లో తండ్రి దగ్గర వదిలిపెట్టడానికి కూడా తల్లి భయపడే పరిస్థితి ఇవాళ వస్తుందండి. తమ్ముళ్ళ దగ్గర, అన్నల దగ్గర, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి వెళ్ళాలి అంటే అమ్మాయిలని, అంటే చాలా, అంటే మేము ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా అమ్మాయిని పక్కింట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు చూసుకునేవాళ్ళు, మాకు భయం ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి ధైర్యం చేస్తున్నారో ఎవరు చేయట్లా. ఎందుకంటే మనుషుల్లో ఇదివరకు చెప్పినట్టుగా మనుషుల ఆలోచనలు మారిపోతున్నాయి. సో ఎవరు చూసినా కూడా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. వయసు చూసుకోవటం లేదు. పెద్దవాళ్ళ, చంటి పిల్లల, తర్వాత మరి నెలల పిల్లల అని కూడా చూడకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని పిల్లలను మిస్బిహేవ్ చేస్తున్నారు. సో ఇవి ఇళ్లల్లో కాకుండా స్కూల్స్లో, బస్లో, అంటే స్కూల్ బస్సెస్లో ఎక్కడ అయినా కూడా జరుగుతున్నాయి. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుగుతున్నాయి. అంటే డ్రైవర్సు, క్లీనర్సు, తర్వాత స్కూల్స్లో, తర్వాత పిల్లలతో అంటే అబ్బాయిలు టీచర్స్గా ఉంటే వాళ్ళు, సో ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారు. సో దీని నుంచి అమ్మాయిలతో పాటు మన దౌర్భాగ్యం ఏంటంటే అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అబ్బాయిలు కూడా చాలా మంది చెప్పుకోలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా దగ్గరికి చాలా మంది ఇలా మా ఫోన్లు చేసి లేకపోతే వస్తారు, మేడం మా టీచర్తో మేము ఇలాంటి, అబ్బాయిలు టీచర్తో ఇలాంటి పరిస్థితి మాకు వస్తున్నది, సో వాళ్ళు నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. సో మనం ఏంటంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఒక 20-30% అబ్బాయిలు కూడా ఇలాంటి అంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అంటే ఇదివరకు ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా పిల్లలకు ఇబ్బంది కలిగితే అమ్మకో లేకపోతే అమ్మమ్మకో తాతయ్యకో వచ్చి, ఇదిగో నేను స్కూల్కి వెళ్ళాను, మా పంతులు గారు ఇలా చేశారు, నేను దారిలో వస్తుంటే నాతో వాటి వచ్చి ఆ కుర్రోడు ఇలా నా చేయి పట్టుకొని లాగాడు అని చెప్తే ఇంటికి రాగానే వెళ్ళి ఎందుకురా ఇలా చేసావని అప్పటికప్పుడు సరిదిద్దేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటివి లేవు. సరే, ఎందుకు ఉమ్మడి కుటుంబాలు ఉండట్లేదు, దట్ ఈస్ అనదర్ టాపిక్. దాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న పరిస్థితులకు ఏంటంటే ఓన్లీ తల్లి తండ్రి, అండ్ అట్ ది సేమ్ టైం తల్లి తండ్రి ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అది కంపల్సరీ. సో అంటే పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ కూర్చోబెట్టి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు ఒక 4 years 5 years రాగానే వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్, ఎందుకంటే వాళ్ళు సపరేట్గా పడుకోవాలి, అది కూడా నేర్పించాలి. ఎస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ పాయింట్ అని చెప్తున్నారు. సో వీళ్ళు స్కూల్లో ఏం జరిగినా కూడా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళతో చెప్పుకోవడానికి తల్లి తండ్రికి టైం ఉండట్లేదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు క్లాసులు ఏం జరిగాయి, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి, తర్వాత ఏమైనా స్పెషల్ క్లాసెస్ అయ్యాయా, తర్వాత ఎగ్జామ్స్లో ఎన్ని నీకు మార్క్స్ వస్తాయి, దానికి ప్రిపరేషన్ అని అడుగుతున్నారు. కానీ రాగానే వాటితో పాటు పిల్లలను తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళ స్కూల్లో, మరి అందరితో బాగున్నావా, ఎవరితోనో పోట్లాడావా, ఎవరితోనో నీకు ఇబ్బంది కలిగిందా అని అడగట్లేదు. ఎందుకంటే దానికి టైం, అంటే అంటే ఆ సబ్జెక్ట్కి, ఆ టాపిక్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతసేపు వచ్చి చదువు మీదే ఫోకస్ చేస్తున్నారు. సో కాబట్టి తల్లి తండ్రి కానీ, మరి ముఖ్యంగా తల్లి అమ్మాయిలకే ఎందుకు అంటే
సో ఏది జరిగినా ఈ ప్రపంచంలో సృష్టి అలాంటిదేనండి. ఏది జరిగినా అంటే అరిటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా అమ్మాయిలకే అవును. ప్రాబ్లం కాబట్టి అంటే అమ్మాయిలకి మరి ముఖ్యంగా తల్లి కంపల్సరీగా చెప్పాలి. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే, అమ్మా ఇది నీ నీ శరీరం. నీ శరీరాన్ని ఎవరైనా సరే నీకు ఇబ్బంది కలిగేలాగా ముట్టుకున్నా, అంటే నీవు ఇబ్బంది పడి ఇది బాధగా ఉంది, నువ్వు చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు అన్నా, నువ్వు కంపల్సరీగా ఎవరికైనా చెప్పాలి. ఎక్కడ ముట్టుకోవాలి? ఎక్కడ ఎలాంటి ఉద్దేశంతో ముట్టుకుంటున్నారు అనేది మీ చెయ్యి పట్టుకుంటారు. అవును. రా అమ్మా క్లాస్‌లో కూర్చో, ఇదిగో నీ సీటు, ఇదిగో నీ చైరు అని చూపిస్తారు. ఫర్ దట్ నో ప్రాబ్లమ్. ఉమ్. సో ఎక్కడ ముట్టుకోకూడదు అనేది కంపల్సరీగా చెప్పాలి. ఎక్కడ ముట్టుకోకూడదు అంటే కాళ్ళ మధ్యలో ముట్టుకోకూడదు. అవి ప్రైవేట్ పార్ట్స్ అంటారు. అట్లాగే తొడల మీద ముట్టుకోకూడదు. పెదావులు ముట్టుకోకూడదు. తరువాత భుజాలు ముట్టుకోకూడదు. ఛాతీ మీద చేయి వేయకూడదు. ఆ! ఇలాంటివన్నీ పిల్లలకు తల నిమరవకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి తల మీద చెయ్యి వేసి, తల నిమురుతూ వాళ్ళను ఒక కంఫర్టబుల్ అంటే వాళ్ళు వీళ్ళ మాట వినేలాగా చేస్తారు. అది కూడా అవసరం లేదు. ఉమ్. అలాంటివి మీరు ఎంటర్‌టైన్ చెయ్యకండి. ఒకవేళ అలా ఎవరైనా చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నేర్పించాలి పిల్లలకు. ఉమ్. నో, టెల్, గో. నో అంటే ఎవరైనా అలాంటి చేసినప్పుడు కంపల్సరీగా గట్టిగా అరిచి నో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నువ్వు ఇలా చేయకు, నాకు ఇష్టం లేదు, నాకు ఇబ్బందిగా ఉందని గట్టిగా నోరెత్తి చెప్పేలాగా నేర్పించండి. నెక్స్ట్ నెంబర్ 2 ఉమ్. టెల్. టెల్ అంటే ఏంటి? ఏదైనా నీకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి జరిగినప్పుడు నువ్వు మనసులో పెట్టుకోకుండా ఇమీడియట్‌గా తల్లికి గానీ, లేకపోతే స్కూల్‌లో టీచర్స్‌కి గానీ తప్పకుండా చెప్పాలి. ఉమ్. నంబర్ 3 ఏంటంటే గో. నీకు అలాంటి పరిస్థితి వచ్చి వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు కంపల్సరీగా ట్రై చేయాలి. ఉమ్. ఈ 3 ప్రతి తల్లి అమ్మాయిలకు నేర్పించాలి. అట్లాగే అంటే ఎలా తెలుస్తుంది పిల్లలకంటే నువ్వు ప్రాక్టికల్‌గా ఒక బొమ్మను చూపించి ఇదిగో ఇవి బాడీ పార్ట్స్, ఇవి ప్రైవేట్ పార్ట్స్, ఇదిగో ఇలా ముట్టుకుంటే నీకు కంఫర్టబుల్‌గా ఉన్నావా? ఆ తల్లినే ట్రై చేయొచ్చు. అమ్మాయిని కూర్చోబెట్టి ఇదిగో అమ్మా నేను ఇలా ముట్టుకున్నా. ఉమ్. ఓకే కదా! నేను Yes. ఇక్కడ నీ ఛాతీ మీద చెయ్యేశాను. నీకు ఎలా ఉంది? ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నువ్వు కంపల్సరీగా తల్లికి కానీ, తండ్రికి కానీ చెప్పు అనేది కంపల్సరీగా చేయాలి. ఉమ్. సో పిల్లలు ఏం చేస్తారంటే ఇలాంటివి జరిగినప్పుడు జనరల్‌గా భయపడతారండి. అవును. చెప్పడానికి భయపడతారు. ఇంట్లో వెళ్ళి చెప్తే ఏమవుతుందో అని. ఒకవేళ చెప్పినా ఈ తల్లి, తండ్రి మరి ముఖ్యంగా తల్లి ఏమంటంటే నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో, ఇదేదో పెద్ద క్రైమ్ జరిగినట్టు తల్లి, తండ్రి కూడా చెప్పట్లేదు. సో కాబట్టి కంపల్సరీగా ఏదైనా జరిగినప్పుడు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని గమనించాలి. ఎందుకు ప్రతిరోజులాగా ఈరోజు అమ్మాయి లేదు, ఎందుకో ఊరికే ఏడుస్తుంది అంటే ఇలాంటివి ఏదైనా జరిగితే పిల్లలు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు. సో అంటే పిల్లల్ని ఇలా ముట్టుకొనియరు అనమాట. దాని తర్వాత వాళ్ళు అంటే ప్రతిరోజు స్నానం చేయించే తల్లి వస్తే వద్దు నేనే వెళ్తాను వాష్రూమ్లకి, నేను ఇవాళ చేస్తాను. సో ఇవన్నీ ఏంటంటే సంథింగ్ వెంట్ రాంగ్, ఇదేదో జరిగింది, అందుకని కంపల్సరీగా తల్లి అనేది అబ్జర్వ్ చేయాలండి. సో ఇంకొకటి థర్డ్ పాయింట్ ఉమ్. ఏంటంటే ఓకే. కంపల్సరీగా తండ్రి కూడా అబ్బాయిలను కూర్చోబెట్టి కొన్ని చెప్పాలి. బాబు మళ్ళీ నేను ఇది వరకు చెప్పినట్టుగానే ఈ కాళ్ళ మధ్యలో అది నీ ప్రైవేట్ పార్టు, ఎవరు కూడా ముట్టుకోవడానికి హక్కు లేదు, నీ ఛాతీ మీద చేయడానికి వీలు లేదు, తర్వాత నిన్ను హగ్ చేసుకోవడానికి వీలు లేదు. అంటే కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది ఆడవాళ్ళు కూడా మగపిల్లలు టీనేజ్ అవును. పిల్లలు కూడా ఇలాంటి challenge ఇలా ఉన్నాయి. ఉపయోగించుకొని చాలా ఇది అంటే చాలా మనం చాలా చూసామండి. అవును. సో ఏంటంటే ట్యూషన్ కని పిలిచేసి లేకపోతే ఏదో ఇస్త్రీ బట్టలని అదని పిలిచి లోపలికి పిలిచేసి మిస్బిహేవ్ చేసి మగపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో అలా చేసినా కూడా వెళ్ళి తండ్రి చెప్పాలి, బాబు ఇది పరిస్థితి, నీకు ఇలాంటి జరిగితే ఇమీడియట్గా వచ్చి నాకు చెప్పు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అనేసి కంపల్సరీగా చెప్పాలండి. లేకపోతే ఏమిటంటే పిల్లలు డిప్రెస్ అయిపోయి అమ్మకు చెప్తే ఏమవుతుందో, అమ్మ ఏం గొడవ చేస్తుందో అనేది ఉంటుంది. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేయాలి అంటే కంఫర్టబుల్గా, మా అమ్మకు నేను ఏది చెప్పినా కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది, నాకు అన్కంఫర్టబుల్ ఉంది, నాకు ఇది జరిగింది, వెంటనే పోయి నేను మా అమ్మకు చెప్పాలి అనేలాగా పిల్లలతో ఎలా ఉండాలి అంటే తల్లి కంపల్సరీగా ఉండాలి. ఏదైనా చెప్పడానికి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు రాగానే అమ్మ మా స్కూల్లో మాట్లాడక ఇప్పుడే వచ్చావు కదా వెళ్ళి చదువుకోపో అంటారే కానీ ఏం జరిగింది అనడానికి అని చెప్పినప్పుడు వినడానికి వీళ్ళు ముందుకు రారు. అప్పుడు ఏం చేస్తారు, మా అమ్మకు చెప్పకూడదు అనుకో. అంటే ఏం జరిగిందో వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలుసులే మీ స్కూల్లో ఏం జరుగుంటుంది, నాకు తెలుసు, నువ్వేం చెప్పకు. చాలా మంది తల్లిదండ్రులు నేను చూశానండి వినరు. వినప్పుడు మరి ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇంట్లో చెప్పుకోవడానికి ఇంకెవరు లేరు.
తండ్రి ఎప్పుడు బిజీగా ఉంటారు, తల్లి బిజీగా ఉంటారు, తల్లి వినట్లేదు. సో వాళ్ళకి వాళ్ళే కుంగిపోయి వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్కి అయిపోయి లాస్ట్కి ఏంటంటే అంటే ఏం చేయాలో అర్థం కాక చదువు మీద శ్రద్ధ చూపించకుండా చాలా డల్ అయిపోయి ఇంకా వాళ్ళు చాలా కుంగిపోతారనమాట. ఇవన్నిటికీ పరిస్థితులకు ఏంటంటే కారణం తల్లి. ఏదన్నా పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసిన వాళ్ళు ఏ విషయం చెప్తున్నారో విని కంపల్సరీగా ఏదో తప్పు జరిగింది అన్నప్పుడు కంపల్సరీగా నువ్వు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ను కానీ, ఒకవేళ బస్సులో ఏదైనా జరిగిందంటే డ్రైవర్ను కానీ, కండక్టర్ను కానీ కంపల్సరీగా నిలదీయాలండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నలుగురికి చెప్తే మన పరువు పోతుంది, మనని గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, మీ పిల్ల ఏం చేసిందో అండ్ మా పిల్ల ఏదో చేసిండొచ్చు. ఏ పిల్లలు పోయి డ్రైవర్ మీద కండక్టర్ మీద పడరు కదండి, ఎవరు పడరు. సో ఇవన్నీ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పేసి వీళ్ళు చేస్తారు. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు కంపల్సరీగా హయ్యర్ అథారిటీస్కి కానీ లేదు అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడం అనేది కంపల్సరీగా జరగాలండి. ప్రతి తల్లి పిల్లలకు బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ చేసినప్పుడు నువ్వు ఎలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతావు, నీకు ఏదైనా బాధ కలిగితే చెప్పుకోలేని బాధ ఉంది, ఇది ఏమిటో తప్పు జరుగుతుంది అన్నప్పుడు నువ్వు అక్కడ ఉండడానికి ట్రై చేయకు. కంపల్సరీగా నోరెత్తి నో అని చెప్పినప్పుడు వాడు అనుకుంటాడు, అమ్మో ఈ అమ్మాయికి బ్యాడ్ టచ్ ఏంటంటో తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇలా ముట్టుకుంటా, ఎందుకు నన్ను ముట్టుకుంటున్నావు, నీకే అవసరం ఉంది అని మేము ప్రశ్నించినప్పుడు పిల్లలు ఆ ఎదుటి వాడికి తెలిసిపోతుంది, ఓహో ఈ అమ్మాయికి ఏదో తెలిసిపోయింది, ఈ అమ్మాయిని వీళ్ళు ఎడ్యుకేట్ చేశారు కాబట్టి ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు అని ఆ ఎదుటి వాడికి తెలుస్తుంది. అలా ఎవరు ఎడ్యుకేట్ చేయాలంటే కంపల్సరీగా తల్లి ఎడ్యుకేట్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే స్కూల్లో కూడా ఒక అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇది ఒక స్పెషల్గా ఒక క్లాస్ కండక్ట్ చేస్తే పిల్లలందరికీ తెలుస్తుందండి. ఒకవేళ కండక్ట్ చేయలేకపోతే కౌన్సిలర్స్ అలాంటి వాళ్ళని ఎవరినైనా పిలిస్తే కంపల్సరీ ఒక స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం. సో అందరిని రిక్వెస్ట్ చేసేదంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది కంపల్సరీగా తల్లి తండ్రి పిల్లలకు నేర్పించాలి. ఎస్, అబ్సల్యూట్లీ మ్యామ్. అండ్ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నేర్పించలేకపోవచ్చు, కానీ కొన్ని విద్యా సంస్థలు కూడా వీటిని బాధ్యతగా తీసుకోవాలి. అంటే వాళ్ళు కొన్ని ప్రతిదీ చెప్పలేరు, కానీ అలాంటి సందర్భాల్లో సంథింగ్ ఇలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్ కానీ సంథింగ్ ఎవరైనా అప్రోచ్ ఒక మంత్లీ 1 సెషన్ లేదా ఒక యాన్యువల్ ఒక్క సెషన్ తీసుకున్నా వాళ్ళకి మైండ్ లో గుర్తుండిపోతుంది. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒక 2 క్లాసెస్ వాళ్ళకి కండక్ట్ చేస్తే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అనమాట. ఇన్ అడిషన్ టు దట్ స్కూల్లో తల్లిదండ్రులు చెప్పిందో పాటు పిల్లలకు కూడా తెలిస్తే ఇది అంటే తోటి మగ పిల్లలకు తెలుస్తుంది, ఆడపిల్లలకు కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నో చెప్పాలి, ఎటువంటి పరిస్థితులలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పాలి, ఎటువంటి పరిస్థితుల్లో గొంతెత్తి అంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మనం ఎదురు తిరిగితే వెనకవాడు ఆ ఎదుటివాడు వెనకడి వేస్తాడు. అలా ఉండేలాగా పిల్లలకు కంపల్సరీగా తల్లిదండ్రులు నేర్పించాలి. అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు మీ స్కూల్లో మేనేజ్మెంట్తో మాట్లాడేసి అదర్వైజ్ పేరెంట్స్ అందరు రిక్వెస్ట్ చేయండి, సార్ మా అమ్మాయి చదువుకోవట్లేదు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయండి అని ఎలా రిక్వెస్ట్ చేస్తున్నారో అలాగే సార్ ఇది కూడా మీరు మేడం మీరు బాగా ఎడ్యుకేట్ చేయండి పిల్లలను, ఈ పరిస్థితులను బట్టి ఇది కంపల్సరీ అవుతున్నది కాబట్టి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో ఎవరినన్నా పిలిస్తే అలాంటి వాళ్ళు అనిపిస్తే కంపల్సరీగా వెళ్ళి కండక్ట్ చేస్తామండి, మాకేం ప్రాబ్లం లేదు. చూసారు కదా. అండ్ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలతో మాట్లాడడం ఏంటి, పిల్లలతో ఇలాంటి విషయాలు చెప్పడం ఏంటి అనుకున్న తల్లిదండ్రి కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కన్నా పిల్లలకి ఎలాంటి విషయాల్లో అవగాహన కల్పించాలన్న చిన్న అవగాహన మీకు ఉండాలి. అబ్సల్యూట్లీ ఈ చిన్న విషయాలు వాళ్ళు చెప్తే ఖచ్చితంగా సొసైటీలో వాళ్ళ మీద జరిగే అత్యాచారాలని ఇలాంటి హెరాస్మెంట్ని కొంచెం అన్నా తగ్గించగలుగుతాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.